హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సిర్లు భూసన్ 7. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. సో ఈరోజు వీడియో ఏంటి అంటే, మా ఆఫీస్ వాళ్ళు కార్పొరేట్ ఈవెంట్ని అయితే కండక్ట్ చేశారండి. సో అది ఫెయిర్ఫీల్డ్ మ్యారియోట్ హోటల్లో అయితే కండక్ట్ చేశారు. యాజ్ ఏ ఫ్రెషర్ నాకు చాలా ఎక్సైట్గా ఉంది. ఎందుకంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం. నేను అసలు ఎప్పుడు వెళ్ళలేదు ఇలాంటి కార్పొరేట్ ఈవెంట్స్కి. సో ఫస్ట్ టైం ఇంత బాగా చాలా బాగా సెలబ్రేట్ చేశారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఈ హోటల్ అయితే నియర్ టు ఎన్ఏడి జంక్షన్. అండ్ ఇక్కడ వైఫై, అవుట్డోర్ పూల్, బార్ అండ్ రెస్టారెంట్ కూడా ఉన్నాయి. అండ్ ఇది ఒక 4 స్టార్ హోటల్ అండి వైజాగ్లో. అండ్ ఇక్కడ యాంబియన్స్ కూడా చాలా బాగుందండి. ఫస్ట్ రాగానే మాకు ఒక బొమ్మ అయితే కనిపించింది, హాయ్ చెప్పేసాము. అండ్ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే చాలా సైలెంట్గా, చాలా కూల్గా ఉంది. అది నాకు బాగా నచ్చింది అన్నిటికంటే. మాకేమో టైమింగ్స్ 4 to 9:30 అని చెప్పారు. కానీ నేనైతే మధురవాడలో ఉన్నాను. సో మాకైతే హోటల్ వెళ్ళడానికి ఒక 1 అవర్ అయినా పట్టేస్తుంది. కానీ నేను ఇంటి నుంచే 4:30కి స్టార్ట్ అయ్యాను. నేను వెళ్ళినప్పటికీ 5:30 అయిపోయింది. అప్పటికే మీటింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందండి. అంటే అందరూ మేనేజర్లు కూర్చొని వాళ్ళు ఏమేమి చేశారో, వాళ్ళ సక్సెస్ ఏంటో అనేది చెప్తున్నారు. నేను వెళ్ళేటప్పటికే స్టార్ట్ అయిపోయింది. నాకు ఇక్కడైతే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే వెళ్ళగానే స్నాక్స్ ప్రొవైడ్ చేస్తారంట. నేను వెళ్ళినప్పటికే స్నాక్స్ అయితే అయిపోయాయి. నాకు ఆ విషయం కూడా తెలీదు, స్నాక్స్ ఇస్తున్నారన్న విషయము. నాకైతే చాలా బాధ అనిపించింది నేను స్నాక్స్ని మిస్ అయినందుకు. అండ్ అందరూ చెప్పారు అన్నిటికంటే స్నాక్స్ చాలా బాగున్నాయి అని చెప్పి. అప్పుడు ఇంకా బాధ అనిపించింది యాక్చువల్లీ నాకు. అండ్ ఇక్కడ స్టేజ్ మీద అయితే మా కంపెనీ సీఈఓ అండ్ మా మేనేజర్స్, మా టీం మేనేజర్ గారు అయితే కూర్చున్నారు. అండ్ ఇక్కడ మేమైతే కూర్చున్నాం కదా, ఆ హోటల్ వాళ్ళే వాటర్ బాటిల్స్, పెన్సిల్స్ అండ్ బుక్స్ అయితే ప్రొవైడ్ చేశారు. మనమైతే ఖాళీగా కూర్చోం కదా, అన్ని బుక్స్ మన ముందున్నప్పుడు మనం ఏం చెయ్యం. నేనైతే వీడియో కోసమే బిల్డప్ ఇచ్చాను, మా మేనేజర్స్ చెప్పింది రాస్తున్నట్టు. కానీ నేనైతే మాత్రం వీడియో కోసమే అలా బిల్డప్ ఇచ్చానండి. అండ్ ఇక్కడైతే మా మేనేజర్ సార్ అయితే మాట్లాడుతున్నారండి. మాకైతే ఎంత ఎగ్జైటింగ్గా ఉందో. ఎందుకంటే మా మేనేజర్ మాతో ఆ రోజు మాట్లాడుతుంటారు. ఆయన స్టేజ్ మీద అందరి ముందు మాట్లాడుతుంటే, అంటే మా టీం వాళ్ళు ఈ ఇయర్ ఎంత సక్సెస్ అనేది సాధించారో, అంటే ఏమేం చేశారో, ఎంత డెవలప్ చేశారో అనే దాని గురించి అయితే మాట్లాడుతున్నారు. వీఆర్ సో ఎగ్జైటెడ్. అండ్ నేనైతే చాలా ఎగ్జైట్గా వింటున్నాను మా మేనేజర్ సార్ చెప్తున్నది. నాకైతే చాలా ఎగ్జైట్మెంట్ అనిపించింది. అంతే కదండి, ఎంతైనా మన ఫ్రెండ్స్, మన టీమ్, మన వాళ్ళు అని చెప్తే చాలా ఎగ్జైట్మెంట్ వస్తుంది కదా. అండ్ కార్పొరేట్ ఈవెంట్ అంటే నేనేదో అనుకున్నాను, కానీ చాలా బాగుందండి. అంటే నేనైతే ఫస్ట్ టైం కాబట్టి ఇంత ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. జస్ట్ నార్మల్గా ఉంటుంది అనుకున్నాను, కానీ అసలు సూపర్ ఉంది. నేను ఎక్స్పెక్ట్ చేసేదానికంటే చాలా బాగుంది యాక్చువల్లీ. అండ్ అక్కడ మీటింగ్ అవుతూ ఉంటే నేనేం చేశానంటే, ఐటమ్స్ ఏమేమి ఉన్నాయో అని చూడడానికి అండ్ చూపించడానికి అయితే వచ్చాను. కానీ ఓపెన్ చేసేటప్పటికే అందులో ఏమీ లేవు, బొగ్గైపోయాను నేనైతే. అంటే ఏవైనా ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను, అన్నీ ఖాళీగానే ఉన్నాయి. అంటే ఇంకా ఏం పెట్టలేదు. అక్కడ హోటల్ మేనేజర్స్ ఉంటారు కదా, వాళ్ళైతే ఈ ఇంటి పిల్ల ఇలా తిరుగుతుందని చెప్పి చాలా విచిత్రంగా చూశారు. అయినా నేనైతే పట్టించుకోలేదు, నా పని నేనే చేసుకుంటున్నాను. అసలు ఏమేమి ఉన్నాయి, అవన్నీ ఖాళీగా ఉన్నాయని తెలిసినా సరే నేను ఓపెన్ చేశాను. వాళ్ళైతే మాత్రం చాలా వింతగా చూశారు నన్నైతే. చూసుకొని అని చెప్పి నేను వదిలేశాను. అంబియన్స్ అయితే చాలా బాగుందండి, చాలా క్రేజీగా ఉంది అండ్ కూల్గా ఉంది. రెడీ చేస్తున్నారు ఇక్కడైతే. ఐటమ్స్ కూడా చాలా బాగా పెట్టారు, చాలా రకాల ఐటమ్స్ అయితే పెట్టారు వీళ్ళు. అండ్ ఈ వీడియో తీయడానికి అయితే నేను అండ్ నా ఫ్రెండ్ ఇద్దరం వచ్చామండి. సో నేను ఒకసారి అండ్ మా ఫ్రెండ్ ఒకసారి ఇలా 2 times 3 times అయితే ఈ వీడియోని తీస్తూనే ఉన్నాము. అక్కడ ఉన్న వాళ్ళు అయితే ఎంత విచిత్రంగా చూసినా మేమైతే పట్టించుకోలేదు, మా పని మాదే అయ్యింది. మేము మ్యారేజ్కి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి బ్యాగ్ ఫుడ్ స్టార్ట్ అవ్వకముందే వచ్చేసాము. బొగ్గైపోయాము ఇక్కడ చూడగానే, ఏం లేవు. బాయ్ ఫ్రెండ్స్. ఫైనల్లీ మనకి ఆడవాళ్ళ సంగతి తెలిసిందే కదండి, అద్దాలు ఎక్కడ కనిపించినా మనమైతే వదలము. సో మాకైతే కనిపించేసాయి. మా ఇద్దరం ఇంకా తీసుకోవడమే పని, ఫొటోస్ వీడియోస్ అన్నీ తీసేసుకుంటున్నాం. స్నాక్స్ మిస్ అయ్యాం, అయ్యో ఎంత బాధ అనిపించింది అనుకునే లోపు వాళ్ళైతే మాక్టైల్స్ అయితే తెచ్చారండి. పోనీలే స్నాక్స్ అయినా మిస్ అయ్యే, మాక్టైల్స్ అయినా దొరికాయి అని చెప్పి బ్లూబెర్రీ అయితే నేను 2 times లాగించేసానండి, దొరికిందే ఛాన్స్ అంటూ. అందులో అయితే సెలబ్రేషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇక్కడైతే వీళ్ళైతే డ్యాన్స్ అయితే స్టార్ట్ చేసేసారు. వీళ్ళైతే చాలా ఎనర్జెటిక్గా వేశారండి. అంటే అంత
ఇది లేదు, రోజు ఆఫీస్కి వెళ్ళడం అండ్ ఈవినింగ్ ఆఫీస్ టైం అయిపోయిన తర్వాత వీళ్ళైతే డ్యాన్స్ ప్రాక్టీస్ చేసేవాళ్ళు. అది కొంచెం కష్టమైంది, కానీ ఎనర్జీ లెవెల్లో మాత్రం ఏమాత్రం తగ్గలేదు. చాలా బాగా చేశారు వీళ్ళైతే మాత్రం. అండ్ కొంతమంది వాళ్ళు స్టేజ్ మీద వేస్తుంటే స్టేజ్ కింద వీళ్ళైతే బాగా ఎంజాయ్ చేశారు. అంతే కదండి, స్టేజ్ మీద చేస్తే అయ్యో బాబోయ్ మన పెర్ఫార్మెన్సే ఉంది అని చెప్పుకొని అలా ఉండాలి. అదే స్టేజ్ కింద అనుకో అసలు వేరే లెవెల్ చేసుకోవచ్చు. వీళ్ళైతే మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేశారు. అండ్ ఇక్కడ స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్ చేసే వాళ్ళకంటే స్టేజ్ కింద ఎంజాయ్ చేసే వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఇక్కడ సీనియారిటీ జూనియారిటీ అలా ఏం లేకుండా అసలు వేరే లెవెల్ అయితే ఎంజాయ్ చేశారు. గుర్తుపెట్టారా అండి, ఈ సాంగ్ పుష్పలోని సాంగ్, పుష్ప స్టెప్ అయితే వీళ్ళు వేస్తున్నారు. అండ్ ఈ సాంగ్ని అయితే గుర్తుపట్టారా? గుర్తుపట్టే ఉండుంటారు. మహేష్ బాబు శ్రీలీల తీశారు కదండి గుంటూరు కారం, అందులో ఆ కుర్చీని మడతపెట్టి సాంగ్ అండి. వీళ్ళైతే చాలా బాగా చేశారు. అండ్ ఈయనైతే మా ఆఫీస్లోనే ఒక ఎంప్లాయీ అండి, అండ్ సీనియర్ ఎంప్లాయీ. ఈయన ఏంటి అంటే ఆయనే గిటార్ ప్లే చేస్తూ ఆయనే ఒక సాంగ్ పాడారండి. అసలు వేరే లెవెల్ పాడారు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన నుంచి ఇంత మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది అని చెప్పి. మేమైతే అసలు షాక్ లిటరల్లీ. అండ్ ఈయనైతే అసలు ఈయన స్టైల్ వేరే లెవెల్ అండి. సింగిల్ పెర్ఫార్మెన్స్ అయితే చేశారు. అసలు ఆసమ్, అసలు అంత బాగా చేస్తారు ఈయన. ప్రతి ఈవెంట్కి ఈయనైతే పక్కగా చేస్తారు. అండ్ ఈ సాంగ్ని గుర్తుపట్టారా అండి మీరు? ఈయన అసలు చాలా బాగా చేశారు. ఈ సాంగ్ని గుర్తుపట్టారా? గుర్తుపట్టే ఉంటారులేండి, సూపర్ స్టార్ రజనీకాంత్ సార్ది కదా, మినిమం ఉంటుంది ఆయనతోని. అండ్ ఇక్కడైతే ఫోటోలు తీసుకోవడం అండ్ ఎవరైతే స్టార్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ వచ్చిందో వాళ్ళకైతే గిఫ్ట్స్ ఇవ్వడం అయితే స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ ఏంటంటే మా మేనేజర్ సార్ మా టీంలో ఇద్దరినైతే సెలెక్ట్ చేశారు. నార్మల్గా ఎవరి టీమ్కి వస్తే వాళ్ళైతే చాలా ఎంజాయ్గా ఫీల్ అవుతారు కదా, అండ్ లాట్స్ ఆఫ్ ఫన్ అయితే క్రియేట్ చేస్తారు. అలాగే మా టీమ్కి స్టార్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇయర్ వచ్చినప్పుడు మా మేనేజర్ ఇచ్చినప్పుడు కూడా మేము అంతే గోల్ చేసాము. సో అన్ని అవార్డ్స్ అయితే అయిపోయాయండి. ఆ తర్వాత ఫైనల్గా మళ్ళీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు డ్యాన్స్ చేస్తున్నది అయితే మా టీం వాళ్ళే. మా టీం తరపున ఒక్కొక్క టీం వాళ్ళు ఒక్కొక్కలా వేస్తున్నారు కదా, సో మా టీం తరపున వీళ్ళైతే వేశారు. సో నార్మల్గా ఏ కంపెనీలో అయినా క్యూ మీట్స్ అయితే జరుగుతాయండి. అది ఏంటి అంటే 3 మంత్స్కి ఒకసారైనా 6 మంత్స్కి ఒకసారైనా అయితే జరుగుతుంది. అంటే ఆ 6 మంత్స్ ఏ టీం అయినా సరే ఎంత సక్సెస్ చేశారు, ఇంత ఉన్నదాన్ని ఎంత డెవలప్ చేశారు అనే దాని గురించి అయితే ఉంటుంది. సో మా కంపెనీలో కూడా జరిగే క్యూ మీట్స్ 6 మంత్స్కి ఒకసారి అయితే జరుగుతుంది. సో మేము ఆ క్యూ మీట్స్ని అయితే ఆఫీస్లోనే సెలబ్రేట్ చేసుకున్నాము. అండ్ ఫైనల్గా 1 ఇయర్కి అంటే మొత్తం ఇయర్ మొత్తం ఎంత బాగా డెవలప్ చేసుకున్నారో అనేది ఈ కార్పొరేట్ ఈవెంట్ పెట్టేసి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటామండి. అండ్ ఇక్కడ ఈ
అమ్మాయి అయితే సాంగ్ పాడిందండి. 'దేవరా' మూవీలోని సాంగ్. అసలు ఆసమ్ చాలా పాడింది. చూసేయండి మీరు కూడా ఎంత పాడిందో. అండ్ ఇక్కడ నా యూట్యూబ్ ఛానల్ కోసం అయితే మా సార్స్ డ్యాన్స్ అయితే చేశారండి అందరూ కలిసి. ఫైనల్‌గా అయితే మేమైతే స్టేజ్ ఎక్కేసాము. ఎందుకు అంటే మేము కింద ఫొటోస్ తీసుకుంటున్నాము. అందరూ వెళ్ళిపోయారు. మేమైతే బుక్ అయిపోయాము. సో, మాకైతే అంత డాన్స్ రాదు. కానీ అసలు ఒప్పుకోలేదు. అందరూ కలిసి మమ్మల్ని స్టేజ్ అయితే ఎక్కించేశారు. కానీ ఏదో చేయాలి కదా అని చెప్పి చేశాము. అక్కడ ఆయన మాత్రం చాలా ఎనర్జిటిక్‌గా చేశారు. అంత పెద్ద స్థాయిలో ఉండి కూడా అసలు ఇలా చేయడం అయితే నాకైతే చాలా గ్రేట్ అనిపించింది. అండ్ చాలా హుషారుగా ఉన్నారండి ఆయన. యాక్చువల్లీ ఇంకా మొత్తం అందరికంటే కూడా ఆయనే చాలా ఎనర్జిటిక్‌గా ఉన్నారు. అన్ని సెలబ్రేషన్స్ అయితే అయిపోయాయండి. ఫైనల్‌గా అయితే మేము ఫొటోస్ తీసుకోవడానికి అయితే వచ్చేసాము. ఇక్కడ మా మేనేజర్ సార్స్, టీమ్ లీడ్స్ అందరం కలిపి తీసేసుకున్నాము. దిస్ ఈజ్ మై ఎంటైర్ టీమ్. ఫైనల్‌గా అయితే ఫుడ్‌కి అయితే వచ్చేసామండి. ఓయమ్మ! ఏడుందే ప్లేసు? ఇవన్నీ వేసుకుందాం లేదా? ఫుడ్ అయితే చాలా బాగుందండి. డిఫరెంట్‌గా చాలా ఐటెమ్స్ అయితే పెట్టారు. అండ్ డెజర్ట్స్ విషయానికి వచ్చేస్తే గులాబ్ జామున్ పెట్టారు. అండ్ హాట్ చాక్లెట్ లావా కేక్ కూడా పెట్టారండి. ఇదైతే నా ఫేవరెట్. నాకు చాలా ఇష్టం. అండ్ ఐస్ క్రీమ్ కూడా పెట్టారు. ఐస్ క్రీమ్‌లోకి గులాబ్ జామ్ పెట్టుకొని తింటే ఉంటది అసలు వేరే లెవెల్. నాకైతే బాగా ఇష్టం. సో, మా గ్యాంగ్ మొత్తం కలిసి లాగించేసామండి. మొత్తం కంప్లీట్ చేసేసాము. భోజనం అయిపోయింది. అండ్ డెజర్ట్స్ కూడా కంప్లీట్ చేసేసాము. ఫైనల్‌గా ఈవెంట్ అయితే అయిపోయిందండి. మేము వెళ్ళేటప్పటికే 9:30, 10 అలా అయిపోయింది. సో, అంతా ముగించుకొని నేనైతే స్టార్ట్ అయిపోయాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ కామెంట్. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.